నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రక్తంలో కొలెస్ట్రాల్ అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్కి గుండెపోటు, హార్ట్ అటాక్కి, పక్షవాతానికి అవినాభావ సంబంధం ఉంది. కొలెస్ట్రాల్లో 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తక్కువ ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశము తక్కువ. మరో రకమైన కొలెస్ట్రాల్ ఉంది, దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, మంచి కొలెస్ట్రాల్ అని, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అది ఎంత ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా కొలెస్ట్రాల్ సమతుల్యత పాటించటము ద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ఉదయం పరగడుపున ఏమీ తినకుండా లైపిడ్ ప్రొఫైల్ అనేది చేయాలి. ఒకవేళ కాఫీ, టిఫిన్ చేసిన తర్వాత కొలెస్ట్రాల్ పరీక్ష చేస్తే మనకు కరెక్ట్గా రిపోర్టు రాదు. అందువల్ల నిద్రలేవగానే పరగడుపునే ఈ కొలెస్ట్రాల్ పరీక్ష చేయటం అనేది చాలా ముఖ్యం. మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కొలెస్ట్రాల్ పరిమాణంలో మార్పులు వస్తాయి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ లోపం ఉన్నవారు జీవితకాలము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు జీవితకాలం ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావడానికి కావలసిన ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పు తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఏం ఉప్పు వాడాలి తెలవకపోతే టాటా అయోడైజ్డ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్ వాడటం వల్ల థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ లోపం ఉన్న వారికి కొలెస్ట్రాల్లో మార్పులు సహజసిద్ధమని గమనించండి. ఈ రోజుల్లో చిన్న వయసు, మధ్య వయసు ఉన్న వాళ్ళే హార్ట్ అటాక్, గుండెపోటుతో మరణిస్తున్న తరుణంలో మీ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ పరిమాణంలో ఉంటే ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు, మీకు హార్ట్ అటాక్ రాదు. కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మందులు లేకుండానే ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడటము ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచవచ్చు. మొట్టమొదటిది చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. పచ్చి బఠానీలు నానబెట్టుకుని, ఉడకబెట్టుకుని, తాలింపు వేసుకుని అల్పాహారం కింద తినచ్చు. పచ్చి బఠానీలను ఉప్మాలో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు. లేదు, పచ్చి బఠానీలు, పొటాటో, ఉర్లగడ్డ కలిపి కూర వండుకోవచ్చు. ఆ విధంగా పచ్చి బఠానీలు, చిక్కుళ్ళ వినియోగం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. 2 చేప పులుసు. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. చేప పులుసు మాత్రమే వాడాలి. చేపనే కాదు, ఏ శాకాహార, మాంసాహార కూరైనా కూడా ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై మంచిది కాదు. రోస్టు, ఫ్రై చేయటం వల్ల ఆ కూరల్లో, శాకాహార, మాంసాహార కూరల్లో ఉండే సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు నిర్జీవమైపోయి నిర్వీర్యమైపోతాయి. అందుకని
పులుసు కూరలు, కర్రీ టైపు, పాలు పోసిన శాకాహార మాంసాహార కూరలు మాత్రమే వాడాలి. 3 ఓట్స్ అనేవి పాలల్లో వేసుకుని ఉదయం టిఫిన్ బదులుగా వాడచ్చు. రాత్రి భోజనం బదులుగా ఓట్స్, దీన్ని ఓట్ మీల్ అంటారు. సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఓట్స్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. బియ్యము బదులుగా కొన్నిసార్లు ప్రత్యామ్నాయముగా తెల్లటి బియ్యం బదులుగా ఓట్స్ వాడటం చాలా మంచిది. ఓట్స్ వాడితే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. 4 వెల్లుల్లి, రోజు ఉదయాన్నే 4-5 వెల్లుల్లి గర్భాలు నవిలి మింగేస్తే తిరుగులేదు, చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. వెల్లుల్లిని రోటి పచ్చళ్ళలో వేసుకోవచ్చు, నిల్వ పచ్చళ్ళలో ఉన్నవని తినచ్చు. కూరల్లో, శాకాహార మాంసాహార కూరల్లో వెల్లుల్లి వాడతాం, అయినా వెల్లుల్లి గర్భాలు తినటం మంచిది. 5 బాదం పప్పు. బాదం పప్పు రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్న నానిన బాదం పప్పు పైన ఉండే గోధుమ రంగు పొట్టు తీసి తినాలి. టిఫిన్తో పాటు తినచ్చు. మరికొన్ని డ్రై ఫ్రూట్స్, పిస్తా, జీడిపప్పు, అంజీర్, ఆప్రికాట్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. ఏదైనా కనీసము 10 నుంచి 12 గంటలు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ మాత్రమే వాడాలి. 6 పండ్లు. పండ్లలో సిట్రస్ జాతి పండ్లు, ముఖ్యంగా బత్తాయి, చీని, కమలా పండు. ఈ పండు కూడా తొనలు తినాలి, రసం కాదు తాగవలసింది. తొనలు తింటూ వచ్చిన పిప్పిని ఉయ్యకూడదు, మింగేసేయాలి, గింజలు మాత్రమే ఉయ్యాలి. బత్తాయి రసం అంత మంచిది కాదు. స్ట్రాబెర్రీలు, యాపిల్స్ కూడా తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. యాపిల్ పండు తినేటప్పుడు దానిపైనుండే తోలు తీయకూడదు. ఎర్ర రంగు యాపిల్ అయినా, ఆకుపచ్చ రంగు యాపిల్ అయినా రెండిట్లో సమానంగా ఉంటాయి పోషక విలువలు. యాపిల్ జ్యూస్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. 7 సోయా చిక్కుళ్ళ కూర కానీ, సోయా చిక్కుళ్లను నానబెట్టి సోయా పాలు తయారు చేసి, లేదా సోయా పన్నీరు, టోఫు అంటారు. సోయా వినియోగం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. సోయా చిక్కుళ్ళు పురుషుల కంటే కూడా మహిళలకు చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. 8 కూరగాయల్లో కూడా వంకాయ, బెండకాయ చాలా బాగా పనిచేస్తాయి. బెండకాయని రాత్రిపూట ముక్కలు కోసి నీళ్ళలో ఉంచి ఉదయాన్నే నీళ్లు తాగటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. 9 మనం వాడే వంట నూనెలలో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ప్రపంచంలో దీనికంటే మంచి నూనె లేనే లేదు. ది బెస్ట్ ఆయిల్, టాప్ ఆయిల్ ఖరీదు కూడా కొంచెం ఎక్కువే. అయినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, గుండెని మెదడు బాగా పనిచేసేలా చేయటం కోసం డబ్బులు పోయినా హాస్పిటళ్లకు, టెస్టులకు, మందుల షాప్కి మందులకు ఖర్చు పెట్టే బదులుగా మనము రోజువారీ ఇంట్లో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల జబ్బులే రావు. ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులకి అందరికీ పనికొచ్చేది. 10 టీ, జింజర్ లెమన్ టీ. పాలు వాడద్దు, షుగర్ వాడద్దు. టీ డికాషన్లో అల్లాన్ని దంచి దాంట్లో వేయటం, నిమ్మరసము, 1 స్పూను తేనె, తులసి ఆకు కానీ, పుదీనా కానీ, యాలుక పొడి చేసి యాలుక పొడి. ఈ విధంగా జింజర్ లెమన్ టీ తాగటం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. కనీసము సంవత్సరానికి ఒకసారి
లైపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ప్రతి 3 నెలలకి దాని పరిమాణం ఎలా ఉందో చూసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా థైరాయిడ్ పనితీరు తెలుసుకునే T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవటము ద్వారా చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించి గుండెపోటు, హార్ట్ అటాకు, పక్షవాతము, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించుకోవచ్చు.